గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఒక్కసారి చూడండి, ఇక్కడ అన్ని మన వెస్టేజ్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్. సో మన వెస్టేజ్లో 4 టైప్స్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అష్యూర్ న్యాచురల్ ఉంటుంది, సో స్కిన్ ఫార్ములా 9, అదేవిధంగా మిస్ట్రల్ ఆఫ్ మిలాన్, నెక్స్ట్ వెలినో. సో ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మా ఇంట్లో మేము యూజ్ చేసేవి ఇక్కడ ప్రొడక్ట్స్ చూడండి ఒక్కసారి. సో విటమిన్ సి ఫేషియల్ ఫోము. సో ఇదేంటంటే నురుగు రూపంలో ఉంటుంది ఫేస్ వాష్ వేసుకోవడానికి. సో క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, ఇది కూడా జెల్ రూపంలో ఉంటుంది ఫేస్ వాష్. ఈ 2 ఫేస్ వాష్ వేసుకోవడానికి. సో చాలామంది సోప్ యూజ్ చేస్తుంటారు ఫేస్కి. సోప్ కాకుండా మనం ఇలాంటి ఫేస్ వాష్లు అనేది యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న ట్యాన్ అనేది పోతుంది. సో ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ నైట్ క్రీము. సో చాలామంది ఫేస్లో నల్ల మచ్చలు రావడము, పిగ్మెంటేషన్ రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇన్స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్. సో మనము బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్లో గ్లో ఉండాలి అనుకుంటాం, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. సో ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అదేవిధంగా అష్యూర్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. సో అదేవిధంగా ఫేస్ స్క్రబ్. ట్యాన్ ఏమైనా ఎక్కువ హెవీగా ఉంటే పపాయ స్క్రబ్ యూజ్ చేయొచ్చు. కాకపోతే మొటిమలు ఉన్న వాళ్ళు ఈ పపాయ స్క్రబ్ అనేది యూజ్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి లైటనింగ్ క్రీము SPF 15. సో మనం ఇది ఒక క్రీమ్ లాగా, సో ఫేస్ వాష్ వేసుకున్న తర్వాత ఒక క్రీమ్ లాగా అప్లై చేసుకోవచ్చు. బయట మనం వేరే క్రీమ్స్ వాడుతుంటాం కదా, ఆ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డే క్రీము. ఇది కూడా మనం ఒక క్రీమ్ లాగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ డిఫెన్స్ SPF 30+. సో 30+ ఉంది, మనకి 40+ ఉంటుంది. అదేవిధంగా కొత్తగా మన కోసం కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది SPF 50+. సో 30+ అంటే మనము ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు, ఈ క్రీమ్ యూజ్ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 3 to 4 hours మనకి ఎండ నుండి తట్టుకోగలుగుతుంది మన ఫేసు. సో 40+ అంటే 4 to 5 hours, 50+ అంటే 5 to 6 hours. 5 to 6 hours మనం ఎండలో ఉన్నా కూడా మన ఫేస్కి ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ బేస్డ్లోనే SF9 అంటేనే ట్రీట్మెంట్ బేస్డ్. సో అందులో మనకు వచ్చేసి ఈ బ్లాక్ వన్ కనిపిస్తుంది కదా, సో ఇది విటమిన్ సి సిరము. సో పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు విటమిన్ సి సిరం వాడడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి యూత్ ఎలిక్సర్. సో 30+ వచ్చిన వాళ్ళకి చాలామందికి వ్రింకిల్స్ వస్తుంటాయి, ముడతలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు 25+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూత్ ఎలిక్సర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీబీ క్రీమ్లోనే దీంట్లోనే ఫౌండేషన్ కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఫౌండేషన్ ఉంటుంది. SPF 30+ ఉంటుంది. ఇది ఒక క్రీమ్ లాగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లెమిష్ జెల్ అనేది మనకి మొటిమలు ఎక్కువగా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి గ్లో షీట్ మాస్క్ విటమిన్ సి. సో షీట్ మాస్క్ వల్ల మనకు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ ప్రోడక్టు ఇన్స్టా గ్లో ఫేషియల్ కిట్. సో ఫేషియల్ మనం బయట ఎక్కడైనా ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటే మనకి 500 to 600 మనీ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫేషియల్ కిట్లోనే మనకి 4 టైప్స్ ఉంటాయి. సో ఫేషియల్ క్లెన్జర్ ఉంటుంది. సో అదేవిధంగా ఫేషియల్ స్క్రబ్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, మసాజ్ క్రీమ్ ఉంటుంది. సో 4 వస్తాయి ఇందులో. సో ఇలాంటి ఒక్క ప్యాక్ అనేది, సో ఇది ఒక్క ప్యాక్ మీకు చూపిస్తున్నాను. బట్ ఇక్కడ మనకి ఒకే దాంట్లో 5 ప్యాక్స్ వస్తాయి. ఇలాంటి బాక్సులు 5 వస్తాయి. సో దానికి కాస్ట్ వచ్చేసి 600. చూడండి, మనం బయట ఒక్క ఫేషియల్ చేయించుకుంటేనే మనకి 500 నుండి 600 అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఒక 600 పెట్టుకుంటే మనకి 5 సార్లు ఫేషియల్స్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్స్ చూడండి, బ్రషెస్, ఫౌండేషన్, సో ఐ షేడ్స్, సో కాంపాక్ట్ పౌడర్స్ మిస్ట్రల్ ఆఫ్ మిలాన్లో, అదేవిధంగా వెలినోలో. సో నెక్స్ట్ మిస్ట్రల్ ఆఫ్ మిలాన్లో మస్కరా, కాజల్. సో ఇంకేంటంటే ఐ లైనర్ ఇది.
సో ఐలైనర్, నెక్స్ట్ వచ్చేసి 3 వెలినో ప్రొడక్ట్స్. సో లిప్స్టిక్, ఇది వచ్చేసి లిప్ బామ్. నెక్స్ట్ వండర్ఫుల్ కలర్ ప్రొడక్ట్స్, నెయిల్ కలర్స్ చూడండి. సో చూడండి నెయిల్ కలర్స్. సో అన్ని, ఇంకా వచ్చేసి ప్రో ప్రెప్ ప్రైమ్. సో ఏంటంటే మనకు మేకప్ అనేది ఎక్కువసేపు ఉండాలి అంటే ఇది యూజ్ చేయాలి. సో అన్నిట్లో టోటల్గా బ్యూటీ ప్రొడక్ట్స్లో క్వీన్ ప్రొడక్ట్ ఎవరు అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంటు. సో అన్నీ వాడినా వాడకపోయినా ఈ ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్లో ముడతలు రావు, మొటిమలు రావు, అదేవిధంగా పిగ్మెంటేషన్ కూడా రాదు. సో కానీ ఒక్కసారి పెట్టగానే వస్తుందా అంటే ఇది కంపల్సరీ ట్రీట్మెంట్ బేస్డ్. SF9 అంటేనే ట్రీట్మెంట్ బేస్డ్. సో 6 మంత్స్ కంటిన్యూస్గా వాడాలి. సో ఈ ప్రోడక్ట్ను నేను తీసుకొచ్చుకొని ఒక 4 మంత్స్ అవుతుంది. సో 4 మంత్స్ ఇప్పుడు అయిపోయిందండి. ఓకేనా. సో చాలామంది ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి భయపడుతుంటారు, కాస్ట్ ఎక్కువ అని. కానీ మనకి ఇది 4 మంత్స్ వస్తుంది. సో చూడండి, ఇగో ఇలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మనకి వెస్టేజ్ ద్వారా దొరుకుతున్నాయి. ప్రొడక్ట్స్ వల్ల కెమికల్ లేని ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం అందంగా ఉండొచ్చు. మనం అందంగా ఉన్నది నలుగురికి నచ్చిందనుకోండి, చెప్పామనుకోండి, మనకు ఆదాయం కూడా వస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యు వెల్.